అఘోరి అలియాస్ శ్రీనివాస్ ను ఆర్టీవీ బృందం కలిసింది. 43 రోజులుగా చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి అఘోరితో ఆర్టీవీ బృందం భేటీ అయింది ఈరోజు. అయితే శ్రీవర్షిని కోసం కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. శ్రీవర్షిని బాగోగుల గురించి అడిగి తెలుసుకుంటోంది అఘోరి. అయితే శ్రీవర్షిని కనిపిస్తే అడిగానని చెప్పాలని అఘోరి ఆర్టీవీ బృందంతో అన్నట్టు తెలుస్తోంది. ఇక మోకిల కొమరవెల్లి కేసులో అఘోరికి బెయిల్ లభించింది. రాధిక పెట్టిన కేసులో ఇంకా బెయిల్ రాలేదు. వేములవాడ దర్గాకు సంబంధించిన కేసులో కూడా ఇంకా బెయిల్ రావాల్సి ఉంది. అయితే బెయిల్ ఇప్పించే స్తోమత నా తల్లిదండ్రులకు లేదు, అందుకే నేను ఇంకా జైల్లో ఉన్నాను, అమ్మా నాన్నలకు ఏం చేయలేకపోయాను అనేటువంటి ఒక బాధని అఘోరి వ్యక్తపరిచినట్టు తెలుస్తోంది అలియాస్ శ్రీనివాస్. సో శివయ్య కాళీమాతను నమ్ముకున్నాను అని చెప్తుంది శ్రీనివాస్. ఇక నాకు బెయిల్ ఇప్పించాలంటే తల్లిదండ్రుల జీవనాధారమైనటువంటి ఆవులను అమ్ముకోవాలి, అలాంటి దుశ్చర్యకు వాళ్ళు పాల్పడరు, నాకు అలా ఇష్టం కూడా లేదు, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఇక్కడే జైల్లో కూడా గడుపుతానటువంటి ఒక ఆలోచనతో శ్రీనివాస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అందుకే నేను వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేదు, సనాతన ధర్మం కోసం నేను చావడానికైనా సిద్ధం అనేటువంటి మాటని మళ్ళీ మాట్లాడుతోంది. ఎస్, మా ప్రతినిధి మహేష్ అందుబాటులో ఉన్నారు చెంచల్గూడ జైలు దగ్గర నుంచి, ఆయనతో పాటు మాట్లాడదాం. ఎస్ మహేష్, సో అఘోరి ఏం చెప్తోంది? అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు? ఆయన యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? సుమారుగా 43 రోజులు కావస్తోంది జైలు జీవితం గడుపుతున్నాడు. ఇప్పటికైనా పాశ్చాత్తాపానికి గురవుతున్నాడా? నేను చేసిన తప్పనే ఆ భావనలో ఉన్నారా ఆయన? రైట్ మహేష్, వినిపిస్తోందా? రైట్, కంటిన్యూ. అంటే అఘోరి ఇప్పటికైనా పాశ్చాత్తాపడుతున్నట్టు కనబడుతోందా? తను చేసిన తప్పును ఒప్పుకుంటోందా? ఖచ్చితంగా మనది ఇప్పటికే శివ విష్ణు బ్రహ్మ అఘోరి అలియాస్ శ్రీనివాస్ కూడా ఇప్పటికే 43 రోజులుగా జైలు జీవితాన్ని గడుపుతున్నారు. అంటే గతంలో ఉన్నటువంటి కేసుల్లో భాగంగా 2 కేసుల్లో బెయిల్ వచ్చింది. దానికి సంబంధించి 2 కేసుల్లో ఇప్పటి వరకు బెయిల్ రాలేదు అని చెప్పి ఇప్పటికే 43 రోజులుగా ఈ యొక్క జైలు జీవితాన్ని గడుపుతున్నా అని చెప్పి అఘోరి అలియాస్ శ్రీనివాస్ కూడా చెప్తున్న పరిస్థితి. పోయి ఒక అఘోరిని కలవగానే శ్రీవర్షిని ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఆరా తీసిన పరిస్థితి, కన్నీంటి పర్వతమైన పరిస్థితి. ఎందుకంటే గతంలో ఇద్దరు కలిసి తిరిగిన సంబంధాలను బట్టి చూసుకున్నట్టయితే ఎలా ఉంది అని చెప్పి ప్రధానంగా అక్కడ కంటతడి పెట్టిన పరిస్థితి ఉంది. అంటే శ్రీవర్షిని ఎక్కడుంది ఏంటి అని చెప్పి ఆరా తీస్తుంది. ఇక్కడున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే గత 43 రోజులుగా జైల్లోనే ఉంటున్నాను, నేను ఎటువంటి డబ్బులు పెట్టి అడ్వకేట్ పెట్టలేదు, గవర్నమెంట్ పీపీ ద్వారా ఈ 2 బెయిల్ కూడా వచ్చాయి, ఇంకా 2 బెయిల్ రావాల్సి ఉంది, దీనికి సంబంధించి మా తల్లిదండ్రులకు స్తోమత లేదు నాకు బెయిల్ తీసుకురావడానికి అని చెప్పి ప్రధానంగా చెప్పుకుంటూ కంటతడి పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఏది ఏమైనప్పటికీ ఎవరైనా ములాఖాత్కి వస్తే నన్ను ఎవరు కలవద్దు, నా దగ్గరికి రావద్దు అని చెప్పి ప్రధానంగా అఘోరి అలియాస్ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ పరిస్థితి చూస్తుంటే గతంలో ఉన్నటువంటి కేసులలో 4 కేసులు గాను 2 కేసులకు బెయిల్ వచ్చింది, ఇంకా 2 కేసులు బెయిల్ రావాలి. అంటే నా తల్లిదండ్రులకు నేను ప్రత్యక్షంగా ఆధ్యాత్మికంగా దైవ కార్యంలో తిరిగినప్పుడు నా తల్లిదండ్రులను పట్టించుకుని ఉంటే బాగుంటుండేది, మా తల్లిదండ్రుల పరిస్థితి ఉంటే అంత అగోత పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు చూసుకున్నట్టయితే వారికి ఎటువంటి ఆర్థిక స్తోమత లేదు నన్ను బయటికి తీసుకురావడానికి చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు చూస్తుంటే వారు నా గోవులు అమ్మైనా నన్ను తీసుకురావడానికి సిద్ధంగా ఉంటారు, కానీ నేను ఖచ్చితంగా వాళ్ళకు ఇబ్బంది పెట్టను, నాకు వద్దు, అటువంటి ఇబ్బంది వద్దని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అఘోరి తల్లిదండ్రులు గతంలో కూడా సెంట్రల్ జైలుకు వచ్చిన పరిస్థితిలో మనం చూసాం. వారు అక్షరాస్యులు కాదు, నిరక్షరాస్యులుగా ఉన్నారు. వాళ్ళు వచ్చి ములాఖాత్కు కావడానికి వచ్చినప్పుడు కూడా చెప్పాను, నా దగ్గరికి మళ్ళీ రావద్దు, నేనే బయటికి వచ్చే పరిస్థితి, గవర్నమెంట్ పీపీ ద్వారా బయటికి వస్తాను తప్ప నా దగ్గరికి ఎవరు రావద్దు అని చెప్పి అఘోరి చెప్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అఘోరి ఒక చిక్కిపోయినట్టు ఉంది. ఎందుకంటే ఒక 43 రోజులుగా జైలు జీవితం గడుపుతుంది. అంటే శ్రీవర్షిని ఒక మాయలో ఉంది, ఖచ్చితంగా శ్రీవర్షి ఎలా ఉంది ఏంటి అని చెప్పి ప్రధానంగా ఆరా తీసిన పరిస్థితి. కలిస్తే కూడా ఎట్లుంది ఏంటి అని చెప్పి అడిగి తెలుసుకోండి అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా అఘోరి విషయంలో ఖచ్చితంగా ఇటువంటి సంఘటన చోటు చేసుకుని నేను సమాజానికి దూరంగా ఉంటాను తప్ప ఇటువంటి ఒక సమాజంలో తిరగడానికి నాకు ఇష్టం లేదు, ఖచ్చితంగా నేను బయటకు వచ్చిన తర్వాత ఎవరు కూడా కనిపి అని చెప్పి ప్రధానంగా అఘోరి అలియాస్ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనోజ్. రైట్ మహేష్, అంటే తను ఏం చెప్తోంది? ఇప్పటికైనా నేను ఈ రకంగా చేయడం తప్పు, మోకిలాలో ఏదైతే 15 లక్షల రూపాయలు తీసుకున్నానని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్నారా, కేసులో బెయిల్ వచ్చింది, ఓకే, అంబేద్కర్ని కూడా దూషించింది, ఎవరు అడ్డు చెప్పినా కూడా అడ్డు చెప్పిన వారందరినీ దూషించుకుంటూ వచ్చింది, పోలీసుల పైన తిరగబడింది. ఒక అమ్మాయిని కూడా ఆల్రెడీ గతంలో రాధిక అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి కూడా రాధిక చెప్తోంది. కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న విధానం ఇవన్నీ కూడా తను చేసిన విధానం తప్పు అని భావిస్తోందా?
ఖచ్చితంగా మనది అంటే గతంలో చేసిన తప్పులు అంటే మీడియా ముందుకు వచ్చి విచ్చలవిడిగా మాట్లాడిన సందర్భాల్లో కూడా మనం చూసాం. అంటే హాట్ కామెంట్ చేసిన పరిస్థితి చూసాం. రాధిక విషయంలో మొదటి భార్య కూడా కాంప్లైంట్ చేసింది. రెండవ భార్య అయినటువంటి శ్రీవర్షిని కూడా పెళ్లి చేసుకున్న సందర్భాలు చూసాం. ఎందుకంటే తల్లి కూతురు సంబంధం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక భార్యాభర్తల సంబంధాన్ని ముడిపట్టడానికి కూడా ఎవరు కూడా ఒక సగటు భారతీయుడు కూడా దీర్ఘించుకోలేని పరిస్థితి. కాబట్టి ఇటువంటి సంఘటనలు పునరావృతం కావాలని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. వీరి యొక్క ఫిర్యాదు మేరకు అఘోర్ని అరెస్ట్ చేసి 43 రోజుల పాటు రిమాండ్ చేసిన పరిస్థితి. గతంలో తప్పులు ఒప్పుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు సమాజానికి హేళనగా ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకున్న పరిస్థితి. ఇటువంటి సంఘటన వల్ల అందరికి కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అఘోరికి సంబంధించి పరిశీలన బట్టి చూసుకున్నట్టయితే శ్రీవర్షిని ఎక్కడుంది ఏంటి అని చెప్పి ఒక తెలుసుకుంటుంది తప్ప కంటతడి పెడుతుంది తప్ప అఘోరి చూస్తుంటే చితికిపోయినట్టు మనకు తెలుస్తుంది. అంటే ఇప్పటికైనా రాబోయే రోజుల్లో ఇంకా 4 నెలల పాటు ఈ యొక్క బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అంతర్గతంగా కుమిలిపోతున్నది. ఇంకా ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పి నా బాగోగులు చూసేవారు ఎవరు లేరు. బెయిల్ విషయంలో ముందుకొచ్చి చెప్పే అంటే ముందుకు వచ్చేవారు ఎవరు లేరు. నా తల్లిదండ్రులు తప్ప ఎవరు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఎవరు వచ్చినా కూడా ములాఖత్కు రావద్దని చెప్తున్నా. ఎందుకంటే నాకు జరిగినటువంటి అన్యాయాలు కావచ్చు, నాకు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, అందరినీ నమ్ముకొని ఇంత దూరం వచ్చాను తప్ప నేను ఈ మీడియా ముందుకు వచ్చి ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా అని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ మహేష్, అంటే తన కోసం ఒక చారిటీ కూడా ఏర్పాటు చేశారు. శివవిష్ణు బ్రహ్మ అనే ఒక చారిటీ కూడా ఉంది. దాంట్లో 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. తమిళనాడు నుంచి ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ తన కోసం సహకారం అందిస్తున్నాడు. కారు కూడా వాళ్ళ పేరు మీదే ఉంది. ఆయనే ఇప్పుడు బెయిల్ ఇవ్వడం కోసం కూడా కొంత తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు కూడా ఆ శివవిష్ణు బ్రహ్మకి ఉందనేది ఒక చర్చ. సో ఇటువంటి విషయాలపై ఆరాధిస్తారా? నిజంగా తమిళనాడులో తనకు తగ్గట్టుగా ఒక ట్రస్ట్ ఉందని, అక్కడి నుంచి ఒక వ్యక్తి తనకు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడని ఒక చర్చలు జరుగుతున్నాయి. ఇవేమైనా తన దృష్టిలో ఉన్నాయా? తను ఏమైనా ఆన్సర్ చేస్తారా దీనికి? అంటే అటువంటి సంఘటన చూసుకున్నట్టే నా తల్లిదండ్రులు దీన పరిస్థితి చూడొచ్చు. అంటే అటువంటి సందర్భాలు ఉంటే మా తల్లిదండ్రులను ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉంచేవాడిని కదా అని చెప్పి చెప్పుకున్న పరిస్థితి. అంటే ఇక్కడ చూస్తుంటే ఎక్కడ కూడా నాకు బ్యాంక్ లో డబ్బులు లేవు, ఏం లేవు. ఖచ్చితంగా నేను ఈ యొక్క ఒక ఆధ్యాత్మికంగా శివయ్య కాళీమాత ఒక స్మరించుకుంటూ ముందుకెళ్ళాను తప్ప ఎటువంటి డబ్బులు నాకు లేవు అని చెప్పి ప్రధానంగా ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఇప్పటికి కూడా నాకు గవర్నమెంట్ పీపీ దారినే ఒక సంబంధించిన రావాల్సి ఉంది తప్ప అంటే ఇక్కడ చూస్తుంటే నాకు ఎవ్వరు కూడా నా ములాఖత్కు రావద్దు. ఎందుకంటే సమాజంలో నేను అందరినీ నమ్మి ముందుకు వచ్చాను తప్ప నాకు ఇటువంటి సంఘటన చోటు చేసుకుంటాయని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఖచ్చితంగా మీరు కూడా ఎవరు రావద్దు, నా తల్లిదండ్రులు తప్ప ఎవరు రావద్దని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అంటే బెయిల్ కోసం వస్తే నా తల్లిదండ్రులు రావాలి తప్ప ఎవరు కూడా రావద్దు. ఇంకా 4 నెలలు కావచ్చు, 5 నెలలు ఇందులోనే ఉండి నా యొక్క శివయ్యను కాళీమాతను కొలుసుకుంటా వారిని కూడా ఇప్పటికి కూడా నేను నమ్ముకున్నాను. ఖచ్చితంగా వారు ఎప్పుడు నాకు ఇస్తే ఆజ్ఞ ఇస్తే అప్పుడు బయటకు వెళ్ళిపోవడానికి ఉంటానని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ చూస్తుంటే ములాఖత్కు వచ్చినా కూడా ఎవరిని కూడా పూర్తిగా డీటెయిల్ తెలుసుకున్న తర్వాతనే లోపలికి పిలుచుకొని మాట్లాడుతున్నారు తెలిసింది. చాలా మందిని కూడా బయటకు పంపించిన పరిస్థితి. అంటే అఘోరి అలియా శ్రీనివాస్ ములాఖత్కు వచ్చిన వారిని తీరా వాళ్ళ యొక్క సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్న తర్వాతనే లోపలికి పిలుచుకుంటుంది. అంటే ఏది ఏమైనప్పటికీ ఒక కాళీమాతను శివయ్యను పూర్తిగా విశ్వాసంతో నమ్ముకుంటున్నాను. వారే నాకు న్యాయం చేస్తారు, నా తల్లిదండ్రులే నాకు దిక్కవుతున్నారు తప్ప ఎవరు కూడా నాకు పట్టించుకునే పరిస్థితి లేవు, ఎవరు కూడా రావద్దు అని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనం అంటే ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ప్రధానంగా ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలు తిరిగినా అందరి దగ్గరికి కూడా కలిసిమెలిసి తిరిగినాను, కానీ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పి కూడా నేను అనుకోలేదని చెప్పి కంటతడి పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనం రైట్ మహేష్, సో మొత్తం మీద లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ చెంచల్గూడ జైల్లో సుమారుగా 43 రోజులుగా జైలు జీవితం గడుపుతున్నారు. సుమారుగా 9కి పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆర్టీవీ బృందం ఈరోజు లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్తో భేటీ అయింది. సో ఈ నేపథ్యంలో కన్నీరు మున్నీరుగా విలిపించినట్టు తెలుస్తోంది. తనకు స్తోమత లేదు బయటకు వచ్చేంత, అందుకే నేను ప్రభుత్వం ఇచ్చేటువంటి అడ్వకేట్ పైన ఆధారపడి ఉన్నాను. తన తల్లిదండ్రులకు కూడా అంత స్తోమత లేదు. తల్లిదండ్రులు నిజంగా తీసుకురావాలంటే తను ప్రేమగా పెంచుకున్నటువంటి ఆవులను కూడా అమ్ముకోవాలి. అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు వద్దు అనుకున్నాను కాబట్టి నేను ఇలా ఉన్నాను. నేను సనాతన ధర్మం కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్తూనే వర్షిణి గురించి కూడా ఆరా తీసింది. వర్షిణి ఎలా ఉంది, వర్షిణి పరిస్థితి ఏంటి అని కూడా ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఇక తనకి మరికొన్ని కేసుల్లో బెయిల్ రావాల్సి ఉంది కాబట్టి వాటి కోసం వేచి చూస్తాను. ఇంకో సుమారుగా 4-5 నెలలు పట్టిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ నేను శివయ్య కాళీమాత ఆశీస్సులతో ఉన్నాను కాబట్టి నాకు అంతా మంచి జరుగుతున్న ఒక భావనలో అఘోరి ఉన్నట్టు తెలుస్తోంది. సో లేడీ అఘోరి సుమారుగా 43 రోజులుగా జైల్లో ఉంది కదా.
సో మీరు కొంత తన గురించి గతంలో చాలా అప్డేట్స్ తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు తను కూడా సోషల్ మీడియా వేదికగా అన్ని అప్డేట్స్ని అందిస్తూ ఉండేది. ఎప్పటికప్పుడు తను చేసేటువంటి ఆ విషయాలను కూడా మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. పోలీసులను దూషించడం, రకరకాలుగా తను మాట్లాడడం, ఆ భాష అన్ని కూడా చూసే ఉంటారు. సో మీకేమనిపిస్తోంది ఇప్పుడు 42 రోజుల పాటుగా తను జైలు జీవితం గడపడం తనకు సబబే అంటారా? నిజంగా తను జైలు జీవితం గడపాల్సిందే అంటారా? లేదంటే బయటికి రావాలి అంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.